ఇది ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ సార్, చాలా జాగ్రత్తగా వినండి. రైట్, దీర్ఘ కణము, దీన్ని మనము 2 మెథడ్స్లో చేయొచ్చు సార్. ఒకటి మెథడ్ 1, ఇంకోటి మెథడ్ 2. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1 మీ అందరికీ తెలిసిన పద్ధతి. మెథడ్ 2 ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ పద్ధతి. మెథడ్ 2 దీని ద్వారా మనకు తొందరగా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్, తప్పు ఆన్సర్లు ఎలిమినేట్ అయ్యి రైట్ ఆన్సర్ ఏదో చెప్తుంది సార్. ఆన్సర్ ఎలిమినేషన్ అప్రోచ్, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్. ఆన్సర్లో ఇది తప్పు అని చెప్పే పద్ధతి, ఇది తప్పు అని చెప్పే పద్ధతి. జనరల్గా మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే, పొడవు 20% పెరిగింది, పొడవు 20% పెరిగింది. 20% అంటే 1/5, 5 మీద 1 పెరిగింది. ఫైనల్ వాల్యూ ఎంత? 6. 20% అంటే 20/100. 20/100 అంటే 1/5. ఇనీషియల్ పొడవు 5 ఉంది, 5 మీద 1 పెరిగింది. 5 మీద 1 పెరిగిందంటే ఫైనల్ వాల్యూ ఎంత అయింది? 6. ఫైనల్ వాల్యూ ఎంత అయింది? 6. నెక్స్ట్ వెడల్పు, వెడల్పు ఎంత పెరిగింది? 40% పెరిగింది. 40% అంటే 40/100, 40/100, 22 40, 25 100 అంటే ఇది 2/5. 40% అంటే ఇది 2/5. వెడల్పు 5 ఉన్న చోట 2 పెరిగింది. ఎంత పెరిగింది? 7. 5 ఉన్న చోట ఎంత పెరిగింది? 7. ఇదేమో పొడవు, 5 ఉన్న చోట 1 పెరిగింది, 6. ఇదేమో వెడల్పు, 5 ఉన్న చోట 2 పెరిగింది, అంటే 7. ఎత్తు, ఎంత తగ్గింది? 10%. 10% అంటే 10/100 అంటే 1/10. 10 మీద 1 తగ్గింది. 10 మీద 1 తగ్గిందంటే ఆ వాల్యూ ఎంత? 9. 10 మీద 1 తగ్గిందంటే ఆ వాల్యూ ఎంత? 9. 5 5ల 25, 25 10ల 250. ఎందుకు సార్? నాకు కావాల్సింది ఏంటి? ఘన పరిమాణము. ఘన పరిమాణము అని అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. 5 5s are 25, 25 10s are 250, 6 9 7s are 63, 63 6s are 378 అంటే 128 పెరిగింది. 128 పెరిగింది. దేని మీద? 250 మీద పెరిగింది. 250 మీద పెరిగింది. 128/250. రైట్, పొడవేమో 5 మీద 1 పెరిగింది, 6. వెడల్పేమో 5 మీద 2 పెరిగింది, 7. రైట్, ఎత్తేమో 10% తగ్గింది. 10% తగ్గింది అన్నాడు. 10% తగ్గింది అంటే 10 మీద 1 తగ్గింది అంటే 9. 5 మీద 1 పెరిగింది, 6. 5 మీద 2 పెరిగింది, 7. 10 మీద 1 తగ్గింది, 9. 5 5లు 25, 25 10ల 250. 6 7ల 42, 42 9ల 378. 250 కాస్త 378 అయింది. అంటే మొత్తం ఎంత పెరిగింది? 128/250. ఇక్కడ చూస్తే 25 5ల 125, 128 అనేది 125కి కొంచెం ఎక్కువ ఉంది. ఆన్సర్ జస్ట్ 50% కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ జస్ట్ 50% కంటే ఎక్కువ ఉండాలి. ఎలా సార్? రైట్, 25 5s are 125. 128 అనేది 125కి జస్ట్ ఎక్కువ, అంటే ఆన్సర్ 50%కి జస్ట్ ఎక్కువ ఉండాలి. 50%కి జస్ట్ ఎక్కువ ఉన్న వాల్యూ ఏంటి? 51.2. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 51.2. ఇంత చేస్తారు. ఇంత చేయకుండా అనిల్ నాయర్ స్టూడెంట్స్ అవుతే మీరు ప్రాబబ్లీ క్వశ్చన్ చూడంగానే 10-15 సెకండ్స్లో ఆన్సర్ పెట్టొచ్చు. ఆ వే ఏంటి? అనిల్ నాయర్స్ వే. ఈ క్వశ్చన్కి చాలా లాజికల్గా మనం సాల్వ్ చేద్దాం సార్. చాలా లాజికల్గా మనము సాల్వ్ చేద్దాం. ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. లెంత్ అనేది 20% పెరిగింది. 100 మీద 20 పెరిగింది అంటే 120. వెడల్పు అనేది 40% పెరిగింది అంటే 100 మీద 40 పెరిగింది అంటే 140. రైట్, ఎత్తు అనేది 100 మీద 10 తగ్గింది అంటే 90. 10 తగ్గింది అంటే ఎంత? 90. నవ్వు ఇక్కడ చూడండి సార్,
నా ఇక్కడ చూడండి, 9 ఇంటూ ఎనీ నంబర్, 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ ఏం కావాలి? డిజిటల్ సమ్ 9 రావాలి. ఆన్సర్ 100 మీద ఎంత పెరిగిందో చూసుకుంటే దాని డిజిటల్ సమ్ 9 రావాలి. మళ్ళీ ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ 140 అనేది 7 తోటి భాగింపబడుతుంది. అంటే ఆన్సర్ 7 తోటి భాగింపబడాలి ప్లస్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. 9 ఇంటూ ఎనీ నంబర్, 9 4 36, డిజిటల్ సమ్ 9. 9 ఏళ్ల 63, డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఏదైనా సహజ సంఖ్య, ఆన్సర్ డిజిటల్ సమ్ 9. 100 మీద 51.2 పెరిగింది, 100 మీద 51.2 పెరిగితే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 151.2. దీని డిజిటల్ సమ్ ఎంత? 1 + 5 + 1 7, 7 + 2 9. ఎస్, అది 7 తోటి భాగాహరింపబడుతుందో లేదో చూద్దాం. 7 రెండ్ల 14, 11, 7 ఒకట్ల 7, 42, 7 ఆర్ల 42. ఫినిష్. ఆన్సర్ 151.2. ఏది చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చూడంగానే నాకు ఆన్సర్ వస్తుంది. రైట్. పొడవు అనేది 20% పెరిగింది. 20% అంటే 20/100, 100 మీద 20 పెరిగింది, 120. రైట్. వెడల్పు అనేది 40% పెరిగింది, 100 మీద 40 పెరిగింది, అంటే ఫైనల్ వాల్యూ 140. ఎత్తు అనేది 10% తగ్గింది, 100 మీద 10 తగ్గింది, అంటే అది ఎంత అయింది? 90. 90 అనేది డిజిటల్ సమ్ 9. 9 ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం కావాలి? 100 మీద ఎంత పెరిగింది అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 51.2. 100 మీద 51.2 పెరిగితే ఈ ఆన్సర్ ఎంత? 151.2. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉంది. ఆన్సర్ 140లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి భాగింపబడితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి భాగింపబడాలి. 151.2 అది కూడా 7 తోటి భాగింపబడుతుంది. ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ.